కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం 2 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద చేరడంతో 2 గేట్లెత్తి 4000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరులోకి 7642 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో 5000 క్యూసెక్లు కాకతీయ కాల్వకు, మరో 4000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 919.25 అడుగుల వరకు నీరుంది. కాగా 9000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం 2 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద చేరడంతో 2 గేట్లెత్తి 4000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరులోకి 7642 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో 5000 క్యూసెక్లు కాకతీయ కాల్వకు, మరో 4000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 919.25 అడుగుల వరకు నీరుంది. కాగా 9000 క్యూసెక్ల అవుట్ఫ్లో కంటిన్యూ అవుతోంది. రైట్, దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, కీలకమైన లోయర్ మానేరు పూర్తి స్థాయికి చేరి గేట్లు ఓపెన్ చేశారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే? మానేరు డ్యామ్ నిజానికి ఈసారి నిండదేమో అనుకున్నారు, కానీ మొన్న కురిసిన వర్షాలు లోయర్ మానేరు డ్యామ్ నెత్తిన పాలు పోసాయని చెప్పొచ్చు. డ్యామ్ పూర్తిగా నిండిపోవడమే కాదు, ఈసారి పర్యాటకులకు కనువిందు చేసేలా గేట్లు కూడా కొద్దిసేపటి క్రితం ఓపెన్ చేశారు. లోయర్ మానేరు డ్యామ్ అనేది కరీంనగర్ జిల్లాకే కాదు, కరీంనగర్ కింద ఉన్న వరంగల్, సూర్యాపేట వరకు కూడా ఇది ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిండితేనే ఇటు పంటలకు అటు తాగునీటికి కొరత లేకుండా ఉంటుంది. దాదాపు ఒక్కసారి కనుక ఈ ప్రాజెక్ట్ నిండితే దాదాపు 2 ఏళ్ల పాటు కరువు ఉండదని చెప్తా ఉంటారు. ఆ లెక్కన ఇప్పుడు లోయర్ మానేరు డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో కొద్దిసేపటి క్రితమే ఇంకా మిడ్ మానేరు నుంచి ఈ డ్యామ్ లోకి ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి గేట్లు ఎత్తి 4000 క్యూసెక్లు, అంటే కేవలం ఒక్కొక్క గేట్ నుంచి 2000 క్యూసెక్లు ఉన్నారు. ఇది కాకుండా లోయర్ మానేరు డ్యామ్ నుంచి మనకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాకతీయ కాలువలోకి మరొక 5143 క్యూసెక్ల నీళ్లను కూడా వదులుతున్నారు. మొత్తం ఓవరాల్ గా 9000 పైచిల్కి క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. పైన మిడ్ మానేరు కూడా ఈసారి నిండదనుకున్నారు, కానీ మిడ్ మానేరు కూడా నిండింది. మిడ్ మానేరు నిండడం తోటి అక్కడి నుంచి వెళ్ళి 7642 క్యూసెక్ల నీటిని ఇంకా అక్కడి గేట్ల ద్వారా పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు మనకు లోయర్ మానేరు డ్యామ్ కానీ, మిడ్ మానేరు కానీ, అప్పర్ మానేరు కానీ, ఇవన్నీ మూడు కూడా ఒక మానేరు నది మీద, మానేరు అనేది గోదావరికి ఉపనది, ఈ ఉపనది మీద ఉన్న 3 ప్రాజెక్టులు. ఈ 3 ప్రాజెక్టులలో మిడ్ మానేరు 27.55 టీఎంసీలకు అది కూడా పూర్తి స్థాయికి వచ్చింది. అక్కడి నుంచి నీళ్లు ఇంకా వదులుతా ఉన్నారు. ఆ వదిలిన నీళ్లు వదిలినట్టుగా కూడా మనకు లోయర్ మానేర్ల డ్యామ్ లోకి వస్తా ఉన్నాయి. అక్కడ 13,006 క్యూసెక్ల అవుట్ఫ్లో అక్కడికి వెళ్ళి వదులుతా ఉన్నారు. అందులో ఈ 13,006 క్యూసెక్లలో కొంత ఎల్ఎండికి వస్తుంటే కొంత పైన 10th ప్యాకేజ్ అంటే రంగనాయక సాగర్ కావచ్చు, తర్వాత పై ఉన్న ప్రాజెక్టుకు పంపిస్తా ఉన్నారు. ఈ మిడ్ మానేరు నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా లోయర్ మానేరు డ్యామ్ లోకి పట్టేయాన్ని ఉంచి, అంటే కుషన్ మెయింటైన్ చేస్తూ మిగతా నీటిని ఇప్పుడు 2 విధాలుగా అవుట్ఫ్లో రూపంలో బయటకు పంపిస్తున్నారు. ఒకటేమో మనం ముందే చెప్పుకున్నట్టు కాకతీయ కాలువకు ఇప్పుడు గేట్ల ద్వారా 2 గేట్లు తెరిచారు. ఇంకా వర్షాలు అప్పుడప్పుడు కురుస్తూనే ఉన్నాయి కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కనుక పడితే ఒక్కసారిగా వరద వస్తే తట్టుకునడానికి వీలుగా కొంత కుషన్, అంటే కొంత ఖాళీని మెయింటైన్ చేస్తూ నీటిని వదులుతా ఉన్నారు. నిజానికి దీంతో 24.034 టీఎంసీల నీళ్లు పడతాయి. ఇప్పుడు 23.3 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అంటే కేవలం 0.7 ఆ రేంజ్ లో కొంత కుషన్ మెయింటైన్ చేస్తూ నీటిని దిగువకు వదులుతా ఉన్నారు. ఈ వదిలిన నీళ్ళన్ని మానేరు ద్వారా మనకు పారుతా ఉంటాయి. ఈ పారే క్రమంలో భూగర్భ జలాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మానేరులోకి ఇసుకలోకి ఇనికిన నీళ్లు చుట్టుపక్కల ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు మానేరుకు 2 వైపులా కూడా బావులను రీఛార్జ్ చేయడం కావచ్చు, తర్వాత భూగర్భ జలాన్ని రీఛార్జ్ చేయడం కావచ్చు జరుగుతూ ఉంటది. ఇట్లా మానేరు నీళ్లు మొత్తం ప్రవహిస్తూ మంతిని దగ్గర గోదావరిలో కలిసి మళ్ళీ దిగువకి వెళ్తా ఉన్నాయి. కాకపోతే ఒకసారి గేట్లు ఎత్తితే నీళ్లు వృధా అని అనుకుంటాం, కానీ ఆ గేట్లు ఎత్తినప్పుడు కూడా ఆ మానేరులో ప్రవహించే నీళ్లు కూడా భూగర్భ జలాల పెంపునకు కారణమవుతాయి. ఇట్లా ఓవరాల్ గా ప్రాజెక్ట్ లో నిల్వ ఉన్న నీళ్లతోటి రేపు భవిష్యత్ అవసరాలకు రేపు ఈ వానాకాలంతో పాటు వచ్చే ఏసంగి పంటలకు కూడా కరువు లేకుండా పోయింది. అదేవిధంగా తాగునీటి కూడా డోకా లేకుండా పోయింది. ఓవరాల్ గా ఇటు కరీంనగర్ జిల్లా నగర వాసులకు కావచ్చు, అటు వరంగల్ వాసులకు కావచ్చు తాగునీటి కొరత లేకుండా పోయింది. అంతేకాదు ఇక్కడ నుంచి సిద్దిపేటకు కూడా తాగునీటి ఇక్కడికి వెళ్ళి సప్లై అవుతుంది. అదేవిధంగా మిషన్ భగీరథకు కీలక ప్రాజెక్ట్ ఇది. ఇట్లా అన్ని రకాలుగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ ప్రాజెక్టు నిండడం పట్ల అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతుంది. మరొక వైపు ఈ డ్యామ్ అందాలు చూసేందుకు కూడా పర్యాటకుల సంఖ్య కూడా రేపంచెల్లి మరింత పెరిగే అవకాశం ఉంది.